సో ఈ వీడియో కొంచెం జనాలకి హెల్త్ పరమైనటువంటి కాషన్ని క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి వీడియో. సో జెరోదా ఫౌండర్, లార్జెస్ట్ ఇండియన్ బ్రోకర్ జెరోదా కంపెనీ కో ఫౌండర్ సో నితిన్ కామత్ ఎక్స్లో పోస్ట్ చేశాడన్నమాట. అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పర్సన్ డయాబెటీస్ గురించి పోస్ట్ చేయడం అనేది కొంచెం కన్సిడర్ చేయాల్సినటువంటి విషయం. సో ఇతను ఏమంటాడంటే, ఒక బాంబ్ లాగా పెరుగుతూ ఉంది ఇండియాలో డయాబెటీస్ అనేది. సో చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ప్రతి యంగ్ పీపుల్ మైండ్లో ఉంచుకోవాల్సినటువంటి ఈ థింగ్ ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకప్పుడు డయాబెటీస్ అనేది రిచ్ పీపుల్కి వచ్చేటువంటి జబ్బు అన్నట్టుగా ఉండేది. బట్ ఇది ఇప్పుడు ఎవ్రీ కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వస్తూ ఉంది. సో ఇది ఇండియా ఇప్పుడు వరల్డ్లోనే లార్జెస్ట్ డయాబెటీస్ హబ్గా మారింది. కాషన్గా ఉండమని సజెస్ట్ చేస్తున్నాడు అన్నమాట. సో ఉమెన్కి 20 years అబవ్ ఉన్నటువంటి ఉమెన్కి 64% వరకు ఫ్యూచర్లో డయాబెటీస్ అటాక్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కంపారిటివ్లీ మెన్కి 55% ఛాన్సెస్ ఉన్నాయని ఆయన రీసెంట్గా వచ్చినటువంటి స్టడీస్లో బేస్ చేసుకొని, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని పోస్ట్ చేశారు ఎక్స్లో, అంటే ట్విట్టర్లో. ఓకే, సో ఇంకో విషయం అతను ఏం స్ట్రెస్ చేస్తున్నాడంటే, అరౌండ్ 27% మందికి జనాలకి ఆల్రెడీ డయాబెటీస్ అటాక్ అయి ఉంటుంది. బట్ వాళ్ళకి సో ఇది ఉంది అని తెలియకుండా ఉంటారు. సో అట్లా దానికి కంప్లీట్గా ఫ్యూచర్ మొత్తం డయాబెటిక్ పేషెంట్గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అతను పెట్టినటువంటి పోస్ట్. ఆయన పోస్ట్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు డిస్కస్ చేయాలి అంటే, ఎస్ అది ఈవెన్ నేను కూడా దీనికి రీసెంట్గా August 29th ఐ వాజ్ అటాక్డ్. సడన్గా బీపీ రైజ్ అయ్యి అండ్ మైల్డ్ స్ట్రోక్ అనేది వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. సో అది తర్వాత డాక్టర్స్ తోటి డిస్కస్ చేసినప్పుడు ఎందుకు వస్తుంది, ఏంటి ఇష్యూ అంటే, బాడీలో అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ పెరిగి అది బ్లాకేజెస్ ఏర్పడతాయి. 2 విధాలుగా ఎఫెక్ట్ కావచ్చు, ఎదర్ బ్రెయిన్ ఆర్ హార్ట్. సో అన్ఫార్చునేట్లీ నాకు బ్రెయిన్లో అది ఎఫెక్ట్ అయింది. మెడిసిన్ తీసుకుంటున్నాను అండ్ అందులో వాళ్ళు కొంచెం ప్రీ డయాబెటిక్ కండిషన్స్ కూడా కనబడుతున్నాయి నీకు అన్నట్టుగా మెన్షన్ చేస్తే, కొన్ని రోజులు ట్యాబ్లెట్స్ తీసుకున్నాను. బట్ కంప్లీట్గా డయాబెటిక్ ట్యాబ్లెట్స్ స్టాప్ చేసి, సో నేను తర్వాత వీడియోస్ కానీ అదర్ మీడియా సోర్సెస్ ద్వారా అసలు ఏంటి, హౌ టు కంట్రోల్, ఇది ఎందుకు వస్తుంది అన్నీ రీసెర్చ్ అనాలిసిస్ చేసినప్పుడు నాకు అర్థమైంది, ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ పెరగడానికి కారణం మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్. సో నార్త్ ఇండియాలోనేమో ఎక్కువ వీట్, గోధుమలు కన్జ్యూమ్ చేస్తారు. సౌత్ ఇండియాలో రైస్ రిలేటెడ్ ఫుడ్డే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. సో ఈ రెండు కూడా మెయిన్ రీజన్ ఇండియాలో డయాబెటీస్ పెరగడానికి కారణం. సో ఆల్టర్నేటివ్గా మిల్లెట్స్ తీసుకుంటే దీని నుంచి బాడీ కంట్రోల్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో అటాక్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఇది నేను చేసినటువంటి రీసెర్చ్లో అర్థమైంది. సో రైస్ని కంప్లీట్గా ఆల్మోస్ట్ తగ్గించేసాను. వెరీ రేర్ కండిషన్స్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రైస్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు డయాబెటిక్ ట్యాబ్లెట్స్ ఏం వాడట్లేదు. నా కంట్రోల్ అయిపోయింది. టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా నార్మల్ కండిషన్స్లోనే ఉంది. సో ఇంకా పెరగకుండా ఉండాలి అంటే నేను ఈ రైస్ ఇంటేక్ అనేది అవాయిడ్ చేస్తూ ఎక్కువ జొన్నలు తీసుకోవడం, రాగి జావ లాంటివి తీసుకోవడం అండ్ ఫ్యాట్స్. సో మామూలుగా మనకి షుగర్ బాడీలో రిలీజ్ కాకుండా ఉండడానికి నేను ఏమైతే పాటిస్తున్నానంటే, ఈ రైస్ కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో కార్బోహైడ్రేట్ ఇంటేక్ అంతా కంప్లీట్గా స్టాప్ చేసుకొని మనము బాడీ వెయిట్ కూడా తగ్గుతుంది. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. లైక్ దేంట్లో ఉంటాయి, ఎగ్స్లో చికెన్ ప్రోటీన్, బట్ కార్బ్స్ ఉండవు అందులో, తక్కువ, వెరీ లో క్వాంటిటీ. అండ్ ఎగ్స్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అసలు తీసుకోవద్దు, షుగర్ అసలు తీసుకోవద్దు. షుగర్ రిలేటెడ్ ఇందులో యాడ్ ఉన్న షుగర్ని తీసుకోవద్దు. షుగర్ అంటే ఓన్లీ వైట్ షుగర్, మనం టీలో కలుపుకునే షుగర్ అనుకుంటారు.
ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. కార్బోహైడ్రేట్స్ అంతా కూడా షుగర్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో ఇన్సులిన్ రెగ్యులేటర్ ఇదంతా యాడ్ అయిపోయి బాడీలో సో డయాబెటిక్ పేషెంట్గా మారుతారు. సో ఇది కన్సిడర్ చేసుకోవాలి. అండ్ చాలామందికి తెలియదు. సో మై సజెషన్ ఈజ్ ఏంటంటే సో ఒకసారి 3 monthsకి ఒకసారి అయినా టెస్ట్ చేయించుకొని ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నప్పుడే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే ఫ్యూచర్లో అటాక్ కాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఫ్యూచర్ కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ వాడడం వల్ల సో ఇట్స్ నాట్ ఎ క్యూర్, దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ డయాబెటీస్ లిటరల్గా. అండ్ ఇది సో కంటిన్యూస్గా మెడిసిన్ వాడుతూ ఉంటే కూడా డాక్టర్స్ డోస్ పెంచుతూ ఉంటారు అన్నమాట. సో అంటే డోస్ పెంచుతూ పోతున్నారంటే డయాబెటీస్ తగ్గాలి కదా మెడిసిన్ వాడినప్పుడు, అది తగ్గకుండా అది కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇది మెడికల్ మాఫియా లాగా అనిపిస్తుంది నాకు. సో ఎప్పుడైతే రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది, బికాస్ మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించేస్తే సో ఈ షుగర్ అనేది బాడీలో రిలీజ్ కాదు. సో దానికి మెడిసిన్స్ అవసరం లేదు అని చెప్పేసి నేను రీసెర్చ్లో తెలుసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను కూడా ట్యాబ్లెట్స్ ఏం తీసుకోవట్లేదు, ఫుడ్ ఫామ్ ద్వారానే కంట్రోల్ అయిపోతుంది. రైట్ నౌ ఐఎమ్ హ్యాపీ. అయితే వీళ్ళు ఎవరైతే చెక్ చేయించుకోలేదో డౌట్ ఉన్న వాళ్ళు టెస్ట్ చేయించుకొని ఉంటే ప్రికాషన్ తీసుకుంటే బెటర్. ఎందుకు అంటే ప్రికాషన్ ఎందుకు తీసుకోవాలంటే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే తర్వాత మనకి కిడ్నీస్ అంటే వెరీ సెన్సిటివ్ నర్వ్స్ ఉండేటువంటి కిడ్నీస్, ఐస్ అండ్ లెగ్స్లో కూడా అరికాల దగ్గర మనకి ఎక్కువ ఉంటాయి. అయితే ఫ్యూచర్లో వీళ్ళకి కంటి చూపుకోవడం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్స్, డయాలసిస్కి షిఫ్ట్ అవ్వడం కానీ, అంటే కాళ్ళు కొట్టేయాల్సిన పరిస్థితి, అంపిటేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో లాంగ్ రన్లో సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలంటే హెల్త్కి వెరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఇచ్చేది ఒకటే లైఫ్. ఆ లైఫ్లో ఈ డిసీజెస్ సఫర్ అవుతూ మనం కనీసం తినే ఫుడ్ కూడా హ్యాపీగా తినలేని పరిస్థితికి స్టేజ్కి రాకముందే మనల్ని మనం కరెక్ట్ చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాను. అట్లా అని చెప్పేసి కంప్లీట్గా డెడ్లీ జీరో కాదు. ఎప్పుడన్నా అకేషన్స్, ఏదైనా ఫంక్షన్స్ కానీ సమ్ స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు లైట్గా తీసుకుంటా, ఒకరోజు మనం తింటాను. అండ్ దెన్ కంప్లీట్గా నార్మల్ డైట్, నాన్ కార్బోహైడ్రేట్ డైట్కి నేనైతే యూజ్ చేస్తున్నాను అనమాట. సో మనకి అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అని నేను తెలుసుకునే ఏంటి అంటే షుగర్ ఓకే అసలు తీసుకోవద్దు. మిల్క్ ప్రోడక్ట్స్ కూడా మనం వాడొద్దు అసలు. సో లిటరల్గా చెప్పాలి అంటే హ్యూమన్స్కి మిల్క్ అనేది యాజ్ బేబీస్గా ఉన్నప్పుడు కొన్ని రోజులే అవసరం, తర్వాత అవసరం లేదు. ఇంకోటి ఇప్పుడు మనకి ఈ మిల్క్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్యూర్. సో ప్యూర్ మిల్క్ అనేది దొరకడం లేదు. అండ్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తే మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని విలేజెస్లో ఎన్ని బఫెలోస్ కానీ కౌస్ కానీ ఉండేటి చూస్తే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. అండ్ జనాలు ఎంత పెరిగింది, జనాభా పెరిగింది. మీరు పోయి అంటే సిటీస్లో, టౌన్స్లో ఆల్మోస్ట్ ఈవెన్ విలేజ్ కల్చర్స్లో కూడా మిల్క్ ప్యాకెట్స్కి షిఫ్ట్ అయినారు. ఎందుకంటే అవైలబిలిటీ లేదు. బట్ ఈ మిల్క్ ప్యాకెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? 100% అంత మిల్క్ ప్రొడక్షన్ లేదు జనాలకు సరిపోయేంత. 100% అది మనకి ఆర్టిఫిషియల్ మెథడ్స్లో తయారు చేసిందని లాజికల్గా అర్థమవుతుంది. ఇక్కడ ప్రొడక్షన్ లేదు, ఎట్లా వస్తుంది ఎంత సప్లై? మీరు 1 lakh లీటర్స్ అడిగినా సప్లై చేస్తామని అంటారు. మీరు ఏదైనా మిల్క్ డైరీ షాప్కి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు ఎంతైనా సప్లై చేస్తామని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది సాధ్యం కాదు. సో మిల్క్ ప్రోడక్ట్స్ బదులు నాకు అనిపించినప్పుడు కోకోనట్ మిల్క్ తాగుతాను అనమాట. కోకోనట్ మిల్క్ చాలా మంచిది, బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ యూజింగ్ మిల్క్. సో కోకోనట్ ఈజ్ ఆర్గానిక్, పర్టికులర్గా ఆర్గానిక్గా ఉంటుంది. సో చాలా మంచిది, కల్తీ ఛాన్స్ లేదు. సో ఆల్టర్నేట్గా మిల్క్ ప్రోడక్ట్స్ బదులు కోకోనట్ వాడచ్చు. టీ అనేది బంద్ చేసిన, టీ కానీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ బంద్ చేసిన. సో కొంచెం కాస్ట్ అనిపిస్తుంది అనమాట. మనము ఆ డబ్బులు మెడిసిన్స్కి వాటికి వీటికి ఖర్చు పెట్టే బదులు అదే డబ్బులు మనకి ఫుడ్కి ఖర్చు పెట్టుకొని కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఈ ఫుడ్కి పెట్టుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో
మీకు ఒకసారి చెకప్ చేయించుకోండి. ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్ ఉన్నా కూడా ఈవెన్ డయాబెట్ రివర్సల్ చేయొచ్చు న్యాచురల్ ప్రాసెస్లో. సో దెర్ ఆర్ న్యాచురల్ ప్రాసెసెస్. దాని గురించి ఎంక్వైరీ చేసి మీ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటే 100% నాకు 500-600 ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ కండిషన్స్ వచ్చినాయి అని చెప్పేసి నేను కొన్ని కేసెస్ విన్నాను. సో ఐ ఫీల్ హ్యాపీ. నేను కూడా ఫాలో అవుతున్నాను అనమాట. సో ఎవరిని అప్రోచ్ కావాలి ఏంటి అనేది నేనేం డిస్కస్ చేయను. మీ సొంత యూ ఫైండ్ యువర్ ఓన్ వేస్ టు గెట్ దోస్ సొల్యూషన్స్. కానీ అలార్మింగ్ థింగ్ ఏంటంటే, సో స్టాక్ మార్కెట్ బ్రోకర్ అయినటువంటి నితిన్ కామత్ ఈ పోస్ట్ పెట్టి సో వరింగ్ థింగ్ ఉంది అని చెప్పేసి పోస్ట్ చేశారు కాబట్టి నేను కూడా దానికి సపోర్ట్గా ఇది నిజమే, ఇట్స్ హ్యాపెనింగ్. చాలామంది మనం ఇగ్నోర్ చేస్తున్నాము. ఇది నేను కూడా సఫర్ అయినా, నేను కూడా ఒక బాధితుని కాబట్టి అవేర్నెస్ తీసుకురావడానికే చేస్తున్నాను. థ్యాంక్ యూ.